ఈరోజు సిఆర్డిఏ రైతుల పరిరక్షణ కమిటీ మరొకసారి సమావేశం కావడం జరిగింది. రైతుల యొక్క సమస్యలు మరొకసారి వినిపించేటటువంటి ప్రయత్నం అక్కడ బాధితులైన రైతులు మా ముందుకొచ్చి కొన్ని విషయాలు మొన్న శుక్రవారం రోజు అతి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను పంపించి 2 ఎకరాల 75 సెంట్లలో 11 మంది రైతులు ఉంటే పంటలు ఉండంగానే రైతుల్ని పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా బుల్డోజర్లతో పొలాల్ని పంటల్ని నాశనం చేసినటువంటి సంఘటన బహుశా రాష్ట్ర చరిత్రలో అరుదుగా జరిగేటటువంటి సంఘటన. వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే పూలింగ్లో భూములు ఇవ్వలేదు. మీరు పూలింగ్లో భూములు ఇవ్వకపోతే మేము ఇదే చేస్తామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చారు, యాక్ట్ను ప్రయోగించారు. కానీ ఏ స్టెప్ని కూడా కరెక్ట్గా ఆచరించుకోకుండా వాళ్ళని బుల్డోజ్ చేసి రైతాంగాన్ని నష్టపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానితో పాటు రేట్ అసెస్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా 2,47,000 రూపాయలు 2,47,000 రూపాయలు ఎకరానికి పాస్ చేసినట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఈ 11 మంది రైతులకు కూడా ఏం చెప్పలా. బుల్డోజ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే 5 కోట్ల పైచీలకు కొన్నాడు ఈచ్ ఏకర్. ఇది 5 కోట్లకు కొన్నాడో 8 కోట్లకు కొన్నాడో కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. దానికే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాడు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి చెప్పండి. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పైచిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాల 75 సెంట్లకి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి చెప్పండి. నాకు అర్థం కాదా. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టర్ పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టర్ పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లవ్ క్యాష్ బాబుకి రైతులు వీళ్ళకి తలొక 7 కోట్ల 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్కి ఎవరుగా. అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడు పోలింగ్కి ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులను ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము ప్రయత్నం చేయకూడదా? ఏంటిది? అదేమంటే రాజధానికి వ్యతిరేకం. అంటే రాజధానికి వ్యతిరేకం అంటే మీరు రాజధానిలో మీ ఇష్టం వచ్చినట్టుగా రావణ కాక్ష చేస్తారా? రాజధానిని దౌర్జన్యాలు చేస్తారా? చట్ట ప్రకారం వెళ్తే ఎవడు కాదన్నాడు? పూలింగ్కి ఇచ్చిన దగ్గర తీసుకున్నారు, పూలింగ్కి ఇవ్వనోడి మీద ప్రయోగిస్తున్నారు. ప్రయోగించేది కూడా సక్రమంగా ప్రయోగిస్తున్నారా? రేట్ అసెస్మెంట్ చేస్తున్నారా? చేయటం లేదు. ఏంటి దారుణం? దీన్ని ప్రశ్నిస్తాం, చివరిదాకా ప్రశ్నిస్తాం, వారికి అండగా ఉంటాం. ఒక్క రైతు అయినా సరే. ఎంతమంది? ఆఫ్టర్ 11 మంది రైతులు. ఎంతో పొలాలు తెలిసాలి? 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు ఎకరం ఉండోడు కొల్లాడు. వాళ్ళ మీద
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ప్రయోగమా, బుల్డోజర్ల ప్రయోగమా, మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్ళి మహిళలు అయితే లాగేస్తారా? ఏంటిది? ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ. దాని మీద వారికి అనుకూలంగా రైతులందరూ వచ్చారు. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం, ఈ బాధిత కుటుంబాలతో హైకోర్టులో ఫైట్ చేస్తాం. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. మీరు చేస్తున్నది తప్పు అని చట్టబద్ధంగా నిరూపించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మళ్ళా రిపీటెడ్గా సమస్య వచ్చినప్పుడల్లా మళ్ళా రైతులతో సమావేశం అవుతాం. అంతేకాదు అడగని వారికి కూడా కాకితో కబురు చేసినా కూడా వారికి సహాయం చేస్తాం లీగల్గా. ఇవాళ పూలింగ్కి ఇచ్చారు, వాళ్ళకు కూడా ఏం న్యాయం జరగట్లే. వాళ్ళు కొంతమంది న్యాయం జరుగుతుంది. సీఎం రమేష్ లాంటి వాళ్ళకు, లేకపోతే రాధాకృష్ణ లాంటి వాళ్ళకు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి మాత్రం పూలింగ్కి ఇచ్చి మంచి ప్లాట్లు ఇస్తున్నారు. కాస్త చిన్న సన్నకారు రైతులు పూలింగ్ ఇస్తే వాడికి చెరువులోనో గుంటలోనో ఉపయోగం లేని చోట ప్లాట్లు ఇచ్చి ఇచ్చేసాం అంటున్నారు. వారికి కూడా న్యాయం జరిగేంత వరకు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. ఎందుకంటే ఎంతమంది రైతులు ధైర్యంగా వచ్చి మాతో మాట్లాడతారు. ఇవాళ ఒక పక్కన బుల్డోజ్ చేస్తుంటే కేసులు పెడుతుంటే ఒక సంవత్సరం ఆగండి. ఆ పూలింగ్కి ఇచ్చిన రైతుల సమస్యలు కూడా వాళ్ళు భరించలేక బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ అమరావతిలో రైతులకు అన్యాయం జరిగే విధంగా పూలింగ్లో కానీ లేదా ఈ ఎక్విజిషన్ చట్టంలో కానీ అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు. చివరికి వాళ్ళు చెప్తున్నారు ఈ ఆఫీసర్లు బ్రోకర్ అయిపోయారంట. వాళ్ళు ఎక్విజిషన్ చేయడానికి రావట్లా. ఏమండి మీ పొలం పలానోడు కొంటాడు అమ్ముకొని అంటున్నారంట, వీడి కమిషన్ తీసుకుంటున్నారంట, తెలుగుదేశం వాళ్ళకి అమ్మిస్తున్నారంట, వాళ్ళకి పూలింగ్ అని ఇచ్చేసి వాళ్ళకి మంచి ప్లాట్లు ఇస్తున్నారంట. ఇదంతా ఒక రకమైన ఆర్గనైజ్డ్గా చేసి అక్కడ రైతుల్ని అన్యాయం చేసి రైతుల్ని కొంతమంది తెలుగుదేశం నాయకుల చేత కొనిపించి బ్రోకరైజ్ చేసి సిఆర్డీ అధికారులు కమిషన్ తీసుకుని కేసులు ఉన్నాయి కావాలిస్తాయి. మీరు కాదని చెప్పనండి, పేర్లతో సహా చెప్తాం. వాళ్ళ దగ్గర ఉన్న రైతుల దగ్గర మాకు చెప్పారు పేర్లతో సహా సిఆర్డీఏ ఎంప్లాయీస్ వెళ్ళి రైతుల్ని బతిమలాడి మీరు అమ్ముకోండి, పలానా సుబ్బారావుకి పలానా వెంకయ్యకి అమ్ముకోండి అని అమ్మించి ఇది తీసుకెళ్ళి పూలింగ్లో ఇచ్చి వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఏరియాలోనో ఆ పక్కలోనో మంచి చోట్ల పూలింగ్ ప్లాట్లు ఇచ్చి ధనవంతులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. పేద రైతులను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ అన్యాయంగా అక్రమంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ ప్రభుత్వం మీద చివరి దాకా పోరాడతాం, వారికి అండగా ఉంటాం. ఎవరైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వారిని అడ్రస్ చేయడానికి మా లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎంత దూరమైనా సుప్రీంకోర్టుకైనా వెళ్ళి జరుగుతున్నది అమరావతిలో ల్యాండ్ పూలింగ్ మీద, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ మీద చాలా అన్యాయంగా అక్రమంగా రైతుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని ఈరోజు సమావేశంలో మరొకసారి నిర్ణయించుకున్నాం, పునరుద్ఘాటించాం. మళ్ళా ఈ పరిరక్షణ కమిటీ సమావేశం అవుతుంది, రైతులకు అండగా ఉంటుందని మాత్రం మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి తెలియజేస్తున్నాం. అంటే ఆ ప్రొసీజరే కరెక్ట్గా కంప్లీట్ కాలా. హైకోర్టులో 37వ తారీఖు ఉంది, దాన్ని మళ్ళీ హైకోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తున్నారు, అప్పీల్ చేస్తున్నారు. దానిలో ప్రొసీజర్ అనేది కంప్లీట్ కాలేదు. అవజేశారు, శుక్రవారం సాయంత్రానికి అవజేశారు. శని ఆదివారం సెలవు కదా. రైతుల మీద కుట్రేంటారు మీ దుంపదేగా, చిన్నకారు రైతుల మీద కుట్రేంటి? శుక్రవారం సాయంత్రం మీరు అవార్డు పాస్ చేసామని చెప్పేసి ఇంటింటికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు లీగల్ ప్రొసీజర్ని కంప్లీట్ చేయడం కోసం. శని ఆదివారాల్లో కోర్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు కాబట్టి శని ఆదివారాల్లో బుల్డోజర్లు దించుతారు, పోలీసులు దించుతారు, కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు దించుతారు, డ్యామ్ డూమ్ అని దబాయిస్తారు. ఇది రైతుల మీద ప్రయోగించాలా పోలీసుల్ని? మీ శక్తిని చిన్న రైతులు, వాళ్ళేం పెద్ద రైతులు కూడా కాదు, 2 ఎకరాలు 75 సెంటు 11 మంది రైతుల మీద మీరు పోలీసు యంత్రాంగాన్ని ప్రవేశించి కుట్రలు చేసి ఏంటి? ఫెయిర్ గవర్నమెంట్ లేకోకుండా ఫెయిర్గా రైతులతో చేయొచ్చు కదా. రైతులు పిలవచ్చు, అయ్యా మీకు 2,47,000 కాదు, మన సీఎం రమేష్ కొన్నాడే 5 కోట్లకి, దానికన్నా ఇంకో 10 ఇస్తాం, 10 కోట్లు ఇస్తామని చెప్పొచ్చు కదా. ఏం పోయింది నీ సొమ్ము? అప్పు తీసుకొచ్చే కదా దోచిపెడుతున్నావు. రైతులకు దోచిపెట్టి తప్పేంటి? నేను మాట చెబుతున్నా, మొత్తం అమరావతిలో ఉండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రేట్లు ఎక్కడ లేవు. వెరీ నియర్ టు ది విజయవాడ 7 కోట్లు ఉంది ఎకరం. ఇవాళ మధ్యవర్తి వచ్చుకోండి 7 కోట్లు, 8 కోట్లు ఉంది, ఇంకా తగ్గింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అలాంటి భూముల్ని, ఏదో చిన్న భూములు అంటే అది వేరే విషయం, నీకు సంబంధించినటువంటి వాళ్ళని తస్మదిలికి మాత్రం బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నావు. ఇలాంటి చిన్న రైతులను అన్యాయం చేస్తున్నారు. ఆ చిన్న రైతుల మీద, నిజమైన రైతాంగం మీద జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండించి వారికి అండగా ఉంటామని మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాం.
వెళ్తున్నారా సార్ మేము దాడులు జరిగింది వాళ్ళు మాట్లాడాం కదా, వాళ్ళు కూడా ఇవాళ లేరు యాక్చువల్గా. వాళ్ళు కూడా ఇవాళ ఎంక్వైరీ ఉంటే అక్కడికి వెళ్ళారు. డాక్టర్ గారు వాళ్ళని లీడ్ చేస్తున్నారు, కన్నారావు గారు. వాళ్ళతో ఇందాక మాట్లాడాం. వారు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా లీగల్ టీములతో వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. అందరం కలిసికట్టుగా పని చేస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి తరఫున పనిచేస్తాం. వారితో కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. సమస్యలు ఇదే కదా. ఇప్పుడు ఎవరైతే పూలింగ్ ఇవ్వలేదో వాడి ఎక్విజేషన్ ప్రయోగిస్తారు. ప్రయోగించిందా ఒక రైతు చెబుతున్నాడు, ఎక్విజేషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత అంట ఆ పొలంలో మట్టి తోలేశారంట. మట్టి తోలేసి ఇంకా ప్రొసీజర్ కంప్లీట్ కాల, మట్టి తోలేశారు. నువ్వు వీగిపోతే ఇంతేనా బాబు అని రౌడీయిజం. ప్రభుత్వం చేస్తున్న రైతుల మీద రౌడీయిజం. పోలీసులు, అధికారులు మట్టి తోల్టాలు, భూములు సరిగా పండకోకుండా ఉండే విధంగా దాన్ని చెడగొట్టడాలు, ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొరబెట్టుకుంటున్నారు. పాపం వాళ్ళు భయపడుతున్నారు. నిన్నట్లాగా బుల్లెట్లు పెట్టేస్తారేమోనని భయపడుతున్నారు. భయపెట్టి రైతుల్ని వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవాలనేటువంటి ప్రయత్నం ఎంత దుర్మార్గమని చెప్పండి. ఈ దుర్మార్గానికి ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. కాకపోతే 2 సంవత్సరాలే కదా, ఇంకో సంవత్సరం ఆగనివ్వండి, అందరూ బయటకు వస్తారు. పాపం భయపడుతున్నారు రైతులు కూడా. ఎందుకు వచ్చిన కూడా కేసులు పెడతారు, మీ మీద పెట్టారు కదండి, మనం మీ మీద రాళ్ళు వేశారు కదండి, అట్లాగే మా మీద కేసులు పెడతారు అని భయపడుతున్నారు. నిదానంగా అందరూ బయటకు వస్తారు, వాస్తవాలు బయటకు వస్తాయి. ధర్మం గెలుస్తుంది, అధర్మం ఓడుతుంది. అది మీరు